ఇక్ష్వాకు వంశీయుడైన శ్రీరామచంద్రునికి సేవాధర్మంతో హనుమంతుడు వెడుతున్నాడు. మైనాకుడు మేఘమండలాన్ని చీల్చుకువచ్చే సూర్యునిలా సముద్రం నుండి పైకి లేచాడు. కాగి కరగిన బంగారు కాంతుల శిఖరాలతో లేచిన మైనాకం కాంతితో నీలాకాశం పసిడి శోభలేనింది. పెరిగి పెరిగి తన మీదికి వచ్చి మైనాకాన్ని చూసి హనుమంతుడు తన ప్రయాణానికి ఏదో అడ్డు వస్తున్నదని భావించి తీవ్రవేగంతో శిఖరాన్ని ఢీకొన్నాడు. మైనాకుడు హనుమంతుని తీవ్రవేగ శక్తికి సంతోషించి, వానరోత్తమా, అనన్యసాధ్యమైన ఈ సాగర తరణంలో కొంతసేపు నా శిఖరం మీద విశ్రాంతి తీసుకో. నువ్వు రామకార్యార్థివై వెళ్తున్నావు. ఆ రామచంద్రుని ప్రపితామహులైన సగరుల వల్ల ఇంత వాడైన సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు. ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యడం సర్వప్రాణి ధర్మం. నా సానువుల మీద సువాసనలీనే అతి మధురమైన కందమూల ఫలాలున్నాయి. దేవతాశ్రేష్ఠుడైన వాయువుకి కుమారుడవు. నీ తండ్రంత వేగంగా పయనించగల శక్తి సంపన్నుడవు. నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెందుతుంది. ముఖ్యంగా నీకీ అతిథి మర్యాద జరపడంలో నా కృతజ్ఞత కూడా వెల్లడించుకుంటున్నాను. కృతయుగంలో మా పర్వతాలకు రెక్కలుండేవని విని ఉంటావు. వాటితో అవి గరుత్మంతుడిలా వాయువేగంతో ప్రయాణాలు చేసేవి. అవి ఏ ప్రాంతాన పడతాయో అని అందరూ భయపడుతుంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలు చేశాడు. ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు. ఆయన వల్ల నా రెక్కలు సురక్షితంగా ఉన్నాయి. అందుకే నేనింత ఆదరం చూపుతున్నాను. నా సత్కారాలు పొంది అనుగ్రహించు అన్నాడు. హనుమంతుడు, మైనాక, నీ ఆదరవచనాలే నాకెంతో సంతోషం కలిగించాయి. అయితే ఇప్పుడు నేను ఆగడానికి వీల్లేదు. సూర్యాస్తమయం కాకుండా నేను ఆవలి తీరం చేరాలి. మరొక విధంగా నువ్వు భావించకు. అతిథి సత్కారం అందినట్లే విశ్వసించు అని తన చేతితో గిరిశిఖరం స్పృశించి ముందుకు సాగాడు. సాగరుడు, మైనాకుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించారు.